మొన్న మనం మొక్కజొన్నలో పురుగు ఉందని చెప్పేసి మందు కొట్టాం. సో కొట్టి ఈరోజు ఖచ్చితంగా 5 రోజులు అవుతుంది. సో మొక్కజొన్నలో మామూలుగా పచ్చ పురుగు, కత్తెర పురుగు ఉధృతి చాలా ఎక్కువ ఉంటుంది. సో మందులు మనం ఖచ్చితంగా బాగా వాడాలి అని చెప్పి చాలామంది చెప్పారు. అని చెప్పేసి ఇప్పటికి మనం 2 సార్లు అయితే కొట్టాము. 21 రోజుకి గాను 2 సార్లు కొట్టాము. కొట్టిన తర్వాత ఈ బుద్ధుడికి 5 రోజులు అయిందని చెప్పా కదా. సో అయినా కూడా కొన్ని చోట్ల పురుగు మళ్ళీ పుట్టింది. ఒకసారి చూపిస్తా చూడండి. మందు కొట్టిన తర్వాత కూడా అక్కడక్కడ ఇలాంటి పచ్చ పురుగులు అయితే ఉన్నాయి. చూడండి, బాగా ఇక్కడ పైన ఉంది. సో ఇంతలా అయితే పురుగులు అయితే ఉన్నాయి. సో దీనికి పరిష్కార మార్గం ఏంటి అని చెప్పేసి మనము కంపెనీ వాళ్ళని అడిగితే, మొక్కజొన్నలో మనం పురుగు మందు స్ప్రే చేసినప్పుడు కొన్ని దాంట్లోకి పడకపోయిండొచ్చున్న పురుగు మనకు లోపల ఉంటుంది, సుడిలో ఉంటుంది లోపల. సో కాబట్టి అక్కడక్కడ మిస్ అయ్యింటే అవి బ్రతికుంటాయి. 100% అవి చనిపోవాలంటే కన్నా మీరు సుడిలో గుళికలేండి అని చెప్పేసి మన కంపెనీ వాళ్ళు తోట దగ్గరికి వచ్చేసి చూడండి, పిఐ కంపెనీది. సో పిఐ కంపెనీ వాళ్ళు మన తోటలోకి వచ్చి మన మొక్కజొన్న చూసి, సో అక్కడక్కడ పెద్ద పురుగులు ఉన్నాయన్న, మీరు మందు కొట్టడం వల్ల అవి మిస్ అయ్యి అలా ఉండొచ్చు, కాబట్టి ఈ గుళికలు ఏంటి 100% రిజల్ట్ ఉంటుందని చెప్పేసి అన్న వాళ్ళు చెప్పారు. సో పిఐ కంపెనీలో విబ్రాంట్ ఇవి. సో చాలా బాగా రిజల్ట్ ఉంటుందంట. సో మొక్కజొన్న రైతులు ఎవరైనా కూడా ఇవి 100% వేసుకోవచ్చు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఇవాళ మన తోటలో కూలోళ్ళు వేస్తున్నారు. ఓ పక్క నుంచి వేసుకుంటూ పోతుంటే వేసిన 1 గంటకు నేను గమనించాను పురుగులు ఎక్కడన్నా ఉన్నాయి కదా, ఇవి తీసినట్టు చనిపోయినాయి. కావాలంటే చూపిస్తా చూడండి. అవి కూడా చూడండి ఎంతలా ఉందో, పురుగు కోమాలోకి వెళ్ళిపోయింది. చూడండి, దీంట్లో గుళికలు వేసినాము, అవి తిని ఇది కోమాలోకి వెళ్ళిపోయింది, చనిపోయింది. ఇంకా చూడండి, ఇంకా ఎండింగ్ స్టేజ్లో ఉంది ఈ పురుగు. అట్లా ఈ పక్కన చూడండి, ఇంకా దీంట్లో కూడా అంతే పురుగు. ఇది ఇక్కడ చూడండి, చూడండి దీని కథ కూడా అయిపోయింది. పురుగు కథంగా ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. సో అట్లా ఎక్కడన్నా మందు పడని చోట అట్లా పురుగు ఉన్నది, పడినేటి బాగున్నాయి. చూడండి, దీనికి మందు పడింది కాబట్టి బాగుంది. మందు పడనేటి అట్లా ఉన్నాయి. ఇంకా ఇప్పటికైతే పురుగు అయితే చనిపోయింది ఇంకా. సో కాబట్టి ఎవరైనా కూడా రైతు సోదరులు మొక్కజొన్నకు గుళికలు వేసుకోవాలనుకుంటే కన్నా ఈ కంపెనీతో వేసుకోండి. రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఎంత పురుగో. మనం ఏదైనా రిజల్ట్ ఉంటే రైతుకు ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా తెలియజేస్తాం. కాబట్టి ఇవాళ మనం వాడిన గంటకే పురుగు చూడండి చనిపోయింది. మీకు కల్లారో చూపించాను నేను తీసి, వేసిన గంటకే సుడిలోంచి బయటకు వచ్చేసింది. సో కాబట్టి ఈ పిఐ కంపెనీ విబ్రాంటు మీకు ఎవరికైనా కూడా మొక్కజొన్న ఉంటే కన్నా ఈ వాడండి గుళికలు, 100% రిజల్ట్ ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్నా డిస్ప్లే పైన పిఐ కంపెనీ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఒకవేళ మీ ఏరియాలో దొరకకపోతే కన్నా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి, మీకు పంపిస్తారు. సో కాబట్టి ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకి షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను మీ పులిందలరి, జై రైతు బిడ్డ.